2014-19 మీకు బాగా తెలుసు. మీరు అప్పుడు ప్రణాళిక సంఘంలో ఉన్నారు. ఎంత కష్టపడ్డారు, రాజధాని కోసం చేసిన ప్లాన్లు, ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు, అడగని కంపెనీ లేదు, బ్యాంకు లేదు. ఇంత చేసిన తర్వాత సరే దానికి ఎన్ని వంకలు పెట్టాలో అన్ని పెట్టారు. దాన్ని తర్వాత ఏం చేశారో చూసాం. కానీ అసలు అప్పుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు తెలిసి అప్పుడు నేను కూడా దగ్గరగా చూశాను కాబట్టి, మెజారిటీ ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి విజన్ని క్యారీ చేయలేకపోవడము. మీరు ఇందాక చెప్పిన సోకాల్డ్ 4-5 రకాలు ఉన్నాయి కదా, మనకు అధికారం వచ్చింది, ఇందులో ఎంత ఉంటే అంత దున్నేసి సర్దేయాలి అనే బ్యాచ్. ఎన్నికల టైంలో ఏం జరిగిందో కొన్ని మాట్లాడుకుంటే బాగోవు, కానీ ఇవన్నీ చూసాం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత రాష్ట్రం 10-15 ఏళ్ళు వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ గాడిని పెడుతుంటే, వీళ్ళ కోసం, వీళ్ళ గ్రీడినెస్ కోసం, లేకపోతే వీళ్ళకి ఉన్న దీనికోసం రాష్ట్రాన్ని ఎందుకు బలిపెట్టాలి, లేకపోతే మళ్ళీ ఇంకోళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలి? సో ఇప్పుడు దీనికి కరెక్టివ్ మెజర్స్ ఏంటి కుటుంబరావు గారు? ఒకటి, ఇందులో సింపుల్ సొల్యూషన్ అంటూ, రెడీమేడ్ సొల్యూషన్ అంటూ ఏది ఉండదు అనమాట. కానీ డెఫినెట్లీ ఒక్కటైతే క్లియర్ గా అనమాట, 2019 ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అనమాట లీడర్షిప్ కూడా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కనుక, ప్రభుత్వ విజన్ ని, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని ఎమ్మెల్యేస్ ఓనర్షిప్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళకపోతే మాత్రం డెఫినెట్లీ అనుకున్న రిజల్ట్స్ అయితే రావు. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ అవ్వనియండి, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ గారి విజన్ అవ్వనియండి, ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు తీసుకునే స్టెప్స్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అనమాట ఓనర్షిప్ తీసుకుని ప్రజలకు అనమాట ఎక్స్ప్లెయిన్ చేసి దాని ఇంపార్టెన్స్ ఎంత, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ముందుకు తీసుకెళ్ళకపోతే మాత్రం డెఫినెట్లీ అనుకోని ప్రాబ్లమ్స్ కూడా తెర మీదకి వస్తాయి, అది డౌటే లేదు. క్లియర్లీ ఇక్కడ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలవగానే యంగ్ ఎమ్మెల్యే అవ్వనియండి, లేకపోతే సీనియర్ ఎమ్మెల్యే అవ్వనియండి, కాన్స్టెన్సీ తోటి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ఉండనమాట, మాస్ కాంటాక్ట్ ఉండి, అంటే ప్రతి ఒక్కరితోటి టచ్ లో ఉండి అనమాట ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రాంలు కానీ, లక్ష్యాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ ఎమ్మెల్యే కూడా దూరం అవుతాడు. ఊరినే డబ్బులతో రేపు గెలుద్దాం అనుకున్నా కూడా ఛాన్స్ లేదు. ప్రభుత్వాలు ఎంత పెద్ద పెద్ద స్కీములు పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా స్కీములతోటి గెలవలేకపోతున్నాయి. అది తెలుసు మనకి. ఎందుకంటే అల్టిమేట్లీ పబ్లిక్ రియాక్షన్, పబ్లిక్ ఒపీనియన్ ఆన్ ది గవర్నమెంట్, బ్రాడ్ ఒపీనియన్ ఏదైతే ఫామ్ చేసుకుంటారో అదే ప్లే చేస్తుంది. కాబట్టి అట్లా బ్రాడ్ ఒపీనియన్ కొద్ది మంది ఎమ్మెల్యేస్ తోటి, మినిస్టర్స్ తోటి కూడా డ్యామేజ్ కాకుండా ఎప్పటికప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అనమాట మెకానిజం అనేది డెవలప్ చేయాలి, చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కాదు కుటుంబరావు గారు, చిన్న కాదు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో పర్సనల్ కేర్ తీసుకోండి అంటే, బయట ఎలా ఉండాలి, సభలో ఎలా ఉండాలి, ఓవరాల్గా అప్రోచ్ ఎలా ఉండాలి అనేది. అంటే ఒకటి నాకు తెలిసి మీరే చెప్పాలి, ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు క్లాసులు చెప్పిస్తారు కదా, ఈసారి జరిగిందా, జరగలేదా? జరగకపోతే మళ్ళీ ఇప్పుడు సెషన్స్ ఏమన్నా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఒకటండి రిషి గారు, స్టార్టింగ్ లో కొత్త ఎమ్మెల్యేస్ దాదాపు 80 మంది దాకా ఉన్నారు కాబట్టి అనమాట పిఆర్ఎస్ సంస్థతోటి లెజిస్లేటివ్ అఫైర్స్ పైన వాళ్ళకి లెసన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు వారం అన్నమాట అసెంబ్లీలోనే కండక్ట్ చేయడం కూడా జరిగింది. అటెండెన్స్ కూడా ఇప్పుడు మొదట్లో జోష్ ఏదైతే ఉంటుందో, ఆరంభ సూరత్వం, అందరూ కూడా బాగానే అటెండ్ అయ్యారు, విన్నారు కూడా. కానీ అది దాని తర్వాత రెపిటేటివ్ ఎక్సర్సైజ్ అయితే జరగలేదు నాకు తెలిసినంత వరకు అనమాట. నేను అనుకోవటం నాట్ ఓన్లీ ఫ్రమ్ పిఆర్ఎస్ దగ్గర నుంచి లెజిస్లేటివ్ అఫైర్సే కాకుండా, నన్ను అడిగితే పొలిటికల్ లెసన్స్ కూడా అన్నమాట ఇటు యంగ్స్టర్స్ కానీ, ఇటు నెక్స్ట్ జనరేషన్ అవ్వబోయే లీడర్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రయారిటీస్ మారుతున్నాయి. యువత ఎంత రోల్ ప్లే చేసింది 2024 ఎలక్షన్ లో మనకు తెలుసు. వారి ఆకాంక్షలు కానీ ఇవన్నీ చూసుకుంటా కూడా అనమాట ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకుంటా పాలసీస్, ఒక పార్టీ హైకమాండ్ కి అకౌంటబిలిటీ ఉండేటట్టు అనమాట ఈ యంగర్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా అనమాట ఒక రేటింగ్ లాగా పెట్టుకుని మానిటర్ చేయకపోతే మాత్రం ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, ఎలక్షన్స్ కూడా ఒక ఐపీఎల్ సీజన్ లాగా అయిపోయింది. ఎందుకంటే రేపు 2029 వచ్చేపాటికి వితౌట్ డౌట్ నేను చెప్తాను, గాలి ఎటు మొగ్గుతుందని చూసి తిరిగి పార్టీ మార్చే బ్యాచ్ కూడా ఉంటారు. అది దేశవ్యాప్తంగా అది కామన్ అయిపోయింది ఇప్పుడు.
కాబట్టి అనమాట అట్లా కాకుండా ఒక లాయల్టీ ఫ్యాక్టరు ఇటు పార్టీ దీనిపైన అనమాట ప్రోగ్రామ్స్ పైన నిబద్ధత ఉండి ముందుకు తీసుకెళ్లేటట్టు అనమాట ఒక కోహెసివ్ గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఖచ్చితంగా తీసుకుంటారు. రిపీటెడ్ గా నేను చూస్తున్నా మొన్న ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేసిన మీటింగ్ లో కూడా కొంతమంది తెలిసిన మిత్రులు ఉన్నారు కాబట్టి చెప్పారు. ఆయన కూడా చాలా కాషన్ చేశారు డైరెక్ట్ గా అనమాట కాన్స్టిట్యున్సీలోనమాట ఎట్లా ఎంగేజ్ అవ్వాలి, కొత్త జనరేషన్ తోటి పొలిటికల్ అండ్ సోషల్ ఐడియాస్ ఏ విధంగా ఎంగేజ్ అవ్వాలి, పొలిటికల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు రెపిటేటివ్ గా చెప్పటం మొన్న ఎలక్షన్ అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ పైన అనమాట కొంతమంది ఎమ్మెల్యేస్ చూపించిన నిర్లప్తత, అటెండ్ కాకపోవటం కానీ ఆ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసిన తీరు పైన కానీ అసహనం వ్యక్తం చేసి ఏ విధంగానమాట తిరిగి లెసన్స్ తీసుకున్నారో కూడా మనం చూసాం. అండ్ నాకు ఇప్పటికే ఆశ్చర్యం అనిపిస్తుంది యంగ్ ఎమ్మెల్యేస్ బిహేవియర్ కొందరి పైన మాత్రం. లోకేష్ గారు లాంటి యువనేత డిఎస్సి ప్రోగ్రామ్ అంతా మెగా డిఎస్సి ప్రోగ్రామ్ జీరో లిటిగేషన్ తోటి పర్ఫెక్ట్ గా 150 రోజుల్లో కండక్ట్ చేసి అన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత దానికి రావాల్సిన పబ్లిసిటీ కానీ క్రియేట్ చేయగలిగారా? చేయలేదు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూసుకుని అందరినీ కూడా ఒక చేయూతతో అనమాట ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండింది. ఇట్లా ఒక ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు ఆయన నేషనల్ మీడియాలో అపీర్ అవుతున్నారు రెగ్యులర్ గా. స్టేట్ విజన్ ఏంటనేదో చెప్తున్నారు, కొత్త కంపెనీస్ తీసుకొస్తున్నారు రైట్ ఫ్రమ్ గూగుల్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాగ్నిజెంట్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని ఒక వైజాగ్ సైడ్ నుంచి కూడా లీడర్స్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు ఇంపాక్ట్ కానీ మిగతా చోట్ల. కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అందరికీ కూడా నేను అనుకోవటం అండర్ లోకేష్ లీడర్షిప్ కానీ ఖచ్చితంగా లోకేష్ గారి లీడర్షిప్ లో గట్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి ఉంది. అండ్ యాజ్ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది పార్టీ అండ్ ది గవర్నమెంట్ కూడా అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద కంట్రీ వన్ ఆఫ్ ద 3 బిగ్గెస్ట్ లీడర్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అనుకోవటం ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మంది పైన హార్ష్ స్టెప్స్ తీసుకుని ఉన్న ఫైనాన్షియల్ రాష్ట్రానికి ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ లో కూడా ఏదైతే కనుక ప్రోగ్రెస్ ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని పబ్లిక్ కి దగ్గరికి చేరువుగా చేసేటట్టు ఎమ్మెల్యేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కరప్షన్ పైన డెఫినెట్లీ ఉక్కుపాదం అయితే ముయ్యాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు జాయిన్ అయినందుకు. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత శివశంకర్ గారితోనూ నాగభూషణ్ గారు.